హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. ఇది నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. దానికోసం ముందు కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత దాంట్లో నుంచి పులుసు తీసుకొని పల్ప్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు అంతా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చాలా బాగుంటాయండి, దీంట్లో కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు. అలాగే దాంట్లోకి 1.5 స్పూన్ బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులుసులోకి తాలింపు పెట్టుకుందాము. దానికోసం ముందు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తాలింపు పెట్టుకుంటే మన పులుసు అయితే రెడీ అవుతుంది. ఇది నార్మల్గా రైస్లోకి అయినా, గోధుమ రవ్వ ఉప్మాలోకి అయినా, లేదంటే సంగటిలోకి అయినా చాలా బాగుంటుంది. దీన్ని చాలా రకాలుగా చేస్తారండి, ఒక్కొక్క దగ్గర ఇలా చేస్తారు. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాము. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.